హైదరాబాద్ లో కూరగాయలు కల్తీమయంగా మారుతున్నాయి. సాగు దశ నుంచే విషం నింపుకుంటున్నాయి. అసలు మనం రోజు తింటున్న కూరగాయలు, ఆకుకూరలు ఎంతవరకు సేఫ్? అవి ఎక్కడ సాగు చేస్తున్నారు? మనం ఎంత నాణ్యమైన ఫుడ్ తింటున్నాం? లెట్స్ వాచ్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూరగాయలను ప్రమాదకరమైన పరిసరాల్లో సాగు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. మెంతికూర, పుదీనా, పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర, సోయికూర, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల ఆకుకూరలు మూసీ పరివాహక ప్రాంతాల్లోని మురికినీటితోనే సాగు చేస్తున్నారు రైతులు. అక్కడక్కడ మునగ చెట్లు, అరటి, చేమదుంపలను సైతం పెంచేస్తున్నారు. మూసీ కెనాల్లో మోటార్లు పెడుతున్నారు. దాని నుంచి నీటిని పైకి తీసి మొక్కలకు పోస్తున్నారు. చుట్టూ ప్లాస్టిక్ వేస్టేజ్, మధ్యలో మెంతికూర నారు వేసి పెంచుతున్నారు. వీటికి మురికినీటిని పోస్తున్నారు. ఇక్కడి నుంచి రోజు ఉదయాన్నే మార్కెట్లకు చేరుస్తూ ఉంటారు. వాటిని ఫ్రెష్గా ఉన్నాయనుకుని మనం కొనుక్కుని తింటున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్టడీలో ఇలాంటి కూరగాయలు, ఆకుకూరల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అవశేషాలు ఉన్నట్లు తేల్చారు. వాటిల్లో క్యారెట్లో అత్యధికంగా బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ఉన్నట్లుగా గుర్తించారు. క్యారెట్ను చాలా వరకు డైరెక్ట్గా తినేస్తాం, కానీ అది ఎలాంటి పరిసరాల్లో పండిస్తున్నారనేది చూడటం లేదు. భూమి లోపల పండే వాటిల్లో చాలా వరకు బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉంటున్నాయని ఐసీఎంఆర్ తేల్చింది. క్యాబేజీ, మెంతికూర, టమాటా, కొత్తిమీర, పాలకూర, పచ్చిమిర్చి, దోసకాయ, పుదీనా, ఉల్లి పొరకలో బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మూసీ పరివాహక ప్రాంతంలో పారే నీటిలో అత్యధికంగా హైదరాబాద్లోని డ్రైనేజీ నీళ్లే కలుస్తాయి. ఈ నీళ్లే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. సాధారణంగా మనం వాడే మెడిసిన్స్ కు సంబంధించిన అవశేషాలు ఆ నీటిలోనే ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. చాలా వరకు కూరగాయలలో యాంటీబయాటిక్స్, ఈకోలి బ్యాక్టీరియా అనువాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దేశంలో అనేక ప్రాంతాల నుంచి 1780 శాంపుల్స్ సేకరించి పరీక్షించగా వాటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తేల్చారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కూరగాయలని మనం బయట మనం పరిసరాల్లో పండిస్తాం కాబట్టి, సో దానికి సంబంధించి రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కావచ్చు, రాజస్థాన్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తర్వాత పూణేలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి మెయిన్గా క్లినికల్ రీసెర్చ్ సంబంధించి ప్లాంట్స్ పైన, అదే వెజిటబుల్స్ పైన ఏంటంటే దాంట్లో దాదాపు 1780 శాంపుల్స్ వాళ్ళు వెజిటబుల్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. సో దాంట్లో 77 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క అవశేషాలు ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. మరోవైపు పెస్టిసైడ్స్ ను ఎక్కువగా వాడటం వల్ల కూడా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూరగాయల్లోకి చేరుతున్నాయని తెలుస్తోంది. ఇలాంటి కూరగాయలు తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో మెదడువాపు వ్యాధి రావడానికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మనం తినే ఆహారం గురించి 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం తింటున్నామో తెలుసుకోకపోతే రోగాల బారిన పడతామని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.